శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ నెల 12వ తారీఖు పౌర్ణమి. మారుతున్నటువంటి గ్రహస్థితిని అనుసరించి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో మిథున రాశివారు 7 శుభవార్తలు వినబోతున్నారు. ఈ శుభవార్తలు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. అయితే గ్రహస్థితిని అనుసరించి ఈ రాశివారు వినబోతున్న 7 శుభవార్తలేంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశి వారికి నెల ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. మంచి గుర్తింపు లభిస్తుంది. రావాల్సిన సొమ్ము ఊహించని విధంగా చేతికందుతుంది. వృత్తి వ్యాపారాలలో కొన్ని కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతకాలం వాయిదా వేయటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు కాస్త నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగుతుంది. మీ విజయం కుటుంబీకులకు, బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ధన వ్యయం అధికమైనా కూడా సార్థకత ఉంటుంది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. పట్టుదలతో శ్రమించి అసాధ్యం అనుకున్న దాన్ని సాధిస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శుభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలలో పోటీని తట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉన్నత హోదాలో ఉన్న వారిని కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. మొదటి వారంలో ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారంలో ముఖ్యమైన లక్ష్యాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యం నిర్వహించటానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో, ఆహార వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించటం మంచిదే. అపార్థాలు తలెత్తే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పారిశ్రామికవేత్తలు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మరింత కుదుట పడుతుంది. నిరుద్యోగస్తులకు ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు రావటం వల్ల మరింత ఉత్సాహంగా ముందుకు వెళతారు. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి విధులు నిర్వహించే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాలకు సుఖం చేకూరుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూలమైన స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి ఉద్యోగం ప్రశాంతంగా, ఆశాజనకంగా కొనసాగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. బంధువులకు అండగా నిలబడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. రుణభారం తగ్గుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకిష్టమైన బంధువులతో కానీ, మీకిష్టమైన వారితో కానీ కాలక్షేపం చేస్తారు. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు వ్యాపారం మందకొడిగా సాగుతుంది. మిత్రుల ప్రోత్సాహంతో దైవదీక్ష స్వీకరిస్తారు. ఈ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలను అందిస్తాయి. ఇంట ఒక శుభకార్యానికి అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి. కొంతమంది ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది. విద్యార్థులు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. భూ వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారి ఆశలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి తప్పదు. కొబ్బరికాయలు, పళ్ళు, పువ్వులు వంటి చిరు వ్యాపారస్తులకు స్వల్ప వృద్ధి కనిపిస్తుంది. మీ ఏమరిపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్న అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది.
దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులకు సహాయం అందిస్తారు. కొందరి మిత్రుల బాధ్యతలను నెత్తిమీద వేసుకోకపోవటం మంచిది. సతీమణి నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉపాధ్యాయులు లేదా మీ పై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి లేదా సొంత వ్యాపారాలన్నీ కూడా సంతృప్తికరంగా సాగుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకు తప్పవు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. మీకు సంబంధించిన విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులు అదనపు పనిభారాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యల వల్ల ఒక ఇంత ఆందోళనకు గురవుతారు. ఆత్మీయుల అండదండలు ధైర్యాన్ని అందిస్తాయి. స్త్రీలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారి సంస్థల్లో నాణ్యత కోసం చేసే మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రైవేటు సంస్థల్లో కూడా చేసే మార్పులు అనుకూలిస్తాయి. జీవితం ఆనందంగా గడిచిపోతున్నా మీ లక్ష్యం మిమ్మల్ని ఒక కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యా వైజ్ఞానిక అంశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగరీత్యా ఆ ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ రాశి వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి. రోజంతా కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా పై అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగతంగా 1-2 కీలక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్తగా వ్యాపారంలో భాగస్వామ్యం చేర్చుకునే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విదేశాలలో ఆత్మీయుల క్షేమ సమాచారం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. బంధువులను కలుసుకుంటారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. అనుకున్న ఆదాయం సమకూరుస్తుంది. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంతో సంతోషకరంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు సమకూరుతాయి. వ్యాపకాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు. అంటే వడ్డీ రూపంలో కానీ చెక్కు రూపంలో కానీ ధనం చేతికి అందుతుంది. స్త్రీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశం ఉంటుంది. పత్రికా, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. వీలైనంత వరకు మీరెవరి మీద ఆధారపడకుండా మీ పని మీరే చూసుకోవటం ఉత్తమం. మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి వారికి పానకం నివేదించండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి లేదా వినటానికి ప్రయత్నించండి. గుడిలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోండి. ప్రతి సోమవారం శివుడికి అభిషేకాన్ని చేయించుకోండి. అలాగే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. పౌర్ణమి సందర్భంగా మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ రాశివారు అనేక అంశాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబపరంగా అనేక రకాల శుభవార్తలు వినబోతున్నారు. ఈ యోగవంతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు చేసే పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకున్నట్లయితే అన్నింటా విజయం మీదే అవుతుంది. ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరిని నమ్మి వారికి సహాయం చేయటం అనేది అంత మంచిది కాదు. సహాయం చేయటం తప్పు కాదు, కానీ మీరు చేయలేని సహాయాన్ని కూడా మీరు భుజం మీద వేసుకుని వారికి సహాయపడటం అనేది అంత సమంజసం కాదు. ఈ విషయాన్ని ముఖ్యంగా మీరు గమనించాలి. సో చూశారు కదండి, మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మిథున రాశి వారు ఈ సమయంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఇటువంటి అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.